పవన్ కళ్యాణ్ గారు సుస్వాగతం సినిమాలో చాలా దీనంగా ఒక డైలాగ్ చెప్తారు సంధ్యతో లవర్తో. ఆ డైలాగ్ ఎలా ఉంటుందో చెప్తాను. ఆ అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అంటే ఏది ఇంకొకసారి చెప్పు, ఈ ఒకే ఒక్క మాట కోసం నేను నా చదువును కోల్పోయాను, మా తండ్రిని కోల్పోయాను, ఈ స్టైల్లో ఉంటుంది. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగు చిరంజీవి గారు చెప్తే ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు నాకు కొంచెం తెక్కు ఉంది కానీ దానికి లెక్క ఉంది, ఆ తెక్కేమిటో చూపిస్తాను, మీ లెక్కలని తేలుస్తాను అన్నది చిరంజీవి గారి స్టైల్ ఎలా ఉంటుంది? నాకు కొంచెం తెక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది, ఆ తెక్కేమిటో చూపిస్తాను, మీ అందరూ లెక్కలు తేల్చేస్తాను ఏమనుకున్నావా? చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిస్తానా అని ఈ స్టైల్లో ఉంటుంది. ఇలా రకరకాలుగా. అలానే రేర్ వాయిస్లో నాకు బాగా పేరు తెచ్చిన వాయిస్లో, రేర్ వాయిస్లో మీరు జీవా గారు మన ఎడిట్ సినిమాలో చూస్తే ఆ ఇసుక కామెడీ ఉంటుంది. ఆ జీవా గారు రకరకాల వేరియేషన్స్ ఎలా ఉంటాయి. రాయ్ ఆ ఇసుక ఏమిటి, బేదర్ ఏమిటి, చల్లటం ఏమిటి, సంథింగ్ ఈజ్ దేర్. వాడు మౌలుడు కాదయ్యా, పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. నాకు తెలుసురా వాడు బాడీ బాక్స్ ఆఫీస్ అని, ఈ 2000 నాకే అని ఇలా రేరు వాయిస్లు. అలానే నిర్మలమ్మ గారు ఆమె తిడుతున్నప్పుడు ఆ వాయిస్ల వేరియేషన్ చాలా బాగుంటాయి. ఇదే నిర్మలమ్మ గారు నాగేశ్వరరావు గారు చెప్పిన డైలాగు నిర్మలమ్మ గారు చెప్తే ఎలా ఉంటుంది? నాగేశ్వరరావు గారు అంటే బాగా గుర్తొచ్చే డైలాగ్ ప్రేమాభిషేకంలో, ఎవరు రాక్షసిలా ప్రవర్తించింది, నీవా రేరా, నీతో రేరక పగలరక తిరిగి అదుకు వచ్చేసాం, చెవరిచ్చాం, అసగా మాట్లాడు, అందుకే నేను ప్రేమించినట్టు నటించా, శుభలేఖలు వేయించారు. ఇది ఇన్ కేస్ ఈ డైలాగ్ నిర్మలమ్మ గారు చెప్తే ఎలా ఉంటుంది? ఎవరో మొదలసపు చచ్చుగా అన్న మోసం చేసింది నువ్వా నేనా? నీతో రేయనక పగలనక పచ్చీసు ప్యాకెట్ ఆడితే ఎవరు మోసం చేశారు? నీ కాళ్ళు కోల, నీ కడుపు గాల, చీ అన్న చేదరించి అసహ్యంగా మాట్లాడు, ఆఖరికి ప్యాకలో డబ్బులు వచ్చిన తర్వాత నాకు ఇవ్వకుండా పంపే మొదల స్టబ్దాన, నీ కాళ్ళు కోల, నీ కడుపు గాల, నాశనం అయిపోతావే, ఊరుకోవయ్యా నువ్వు కూడా. చాలా పర్ఫెక్ట్ గా చేశారు. ఓకే, అలా లేడీస్ వాయిస్ లో నిర్మలమ్మ గారి నా స్పెషలైజేషన్. ఇలా రకరకాల. మనకి సూర్యకాంతమ్మ ఆవిడ డైలాగ్ గానీ ఆవిడ వాయిస్ గానీ చాలా ఫేమస్ కదా. ఆవిడ ఏమన్నా సూర్యకాంతం గారిది నేర్చుకోలేదు, నిర్మలమ్మ గారిది నేర్చుకున్నాను. ఇలా రకరకాలుగా ఉంటుంది. ఓన్లీ మీరు ఇలా సినీ ఫీల్డ్ వాళ్ళకే చేస్తారా, లేదంటే మన పొలిటీషియన్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళవి కూడా చేస్తుంటారా? తప్పకుండా పొలిటీషియన్స్ కొన్ని వాయిస్లు చేస్తాను. నాకు చంద్రబాబు నాయుడు గారు బాగా ఫేవరెట్ అనమాట. చంద్రబాబు నాయుడు గారు వాయిస్లో వేరియేషన్స్. చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో అంటే ఒక ప్రెస్ మీట్లో మాట్లాడి చంద్రబాబు గారి వాయిస్ వేరియేషన్ ఎలా ఉంటుంది, అలానే మామూలుగా సభల్లో ఎలా ఉంటుంది, ఇలా రకరకాల వేరియేషన్ చేసుకోవచ్చు. మామూలు ప్రెస్ మీట్లో అయితే చాలా సంతోషంగా ఉంది. వాట్ ఐఎమ్ సేయింగ్, ప్రజలు నాడి తెలిసింది. ఈ విధంగా చూస్తే 164 సీట్లు తెలుగుదేశానికి ఇచ్చారంటే ప్రజలు నమ్మారు, ఆ విధంగా ముందుకు పోయారు, అఖండ విజయాన్ని ఇచ్చారు. ఆ విధంగా ప్రజలకు న్యాయం చేస్తాం, ఇచ్చిన పథకాలని అమలు చేస్తాం. చాలా థ్యాంక్ యూ. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ అందరం ఏ భేషజాలకు పోకుండా కష్టపడ్డాం, ప్రజలకు చేరువయ్యాం. ఆ విధంగా చేసుకుంటూ పోతాం, ఇంకెవ్వరు మనల్ని ఆపలేరు. ఈ స్టైల్ సెటిల్డ్గా ఉంటుంది అనమాట. అదే కోపం వస్తే ఎలా ఉంటుంది? ఏం మాట్లాడుతున్నారు అవుతున్నా గుండె రగిలిపోతుందండి. రెస్పెక్ట్ ఇచ్చే పని లేదా? నా రాజకీయ అనుభవంతో లేదో నీ అనుభవం. ఏం మాట్లాడుతున్నారండి? మాట్లాడితే మైక్ కట్ చేయటం ఏంటి? సభ మర్యాద లేదు, ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ.
ఎప్పుడైతే ముఖ్యమంత్రిగానే ఇక్కడికి వస్తానో అప్పుడే ఇక్కడికి వస్తానని తెలియజేసుకున్నాను అని ఈ స్టైల్ కోపంగా ఉంటే ఇలా రకరకాలుగా ఉంటుంది. అంటే ఒక్కొక్క వాయిస్లో వేరియేషన్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తాను, డబ్బింగ్ అప్పుడు నాకు ఈజీ అవుతుందని. ఎందుకంటే ఒకే వర్షన్ చేసుకుంటే, ఇప్పుడు గుండు హనుమంతరావు గారు ఉన్నారు, గుండు హనుమంతరావు గారిది ఒకే వర్షన్ ఒకే డైలాగ్ నేర్చుకుంటే, ఒకవేళ గుండు హనుమంతరావు గారు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది, నేను మామూలు గుండు హనుమంతరావు గారిది కామెడీ వర్షన్ నేర్చుకున్నాను. ఒరే ఇట్రారా అమృతం, మన హోటల్లో ఇప్పుడు రేఖా గారికి స్పెషల్ మసాలా దోశ అని అంతవరకు వచ్చింది. కానీ సినిమాలో గుండు హనుమంతరావు గారు సాడ్ వర్షన్ అనుకోండి, అప్పుడు నేను ఇది చెప్తే సింక్ కాదు. ఎందుకంటే నవరసాలలో సాడ్ వర్షన్ చేయాలంటే నేను నేర్చుకున్నాను కాబట్టి సాడ్ గుండు హనుమంతరావు గారు సాడ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ గుండు హనుమంతరావు గారి అమ్మగారు చనిపోతే అప్పుడు గుండు హనుమంతరావు గారి వర్షన్ ఎలా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వచ్చి అమ్మా చచ్చిపోయావా అంటే పండదు. అందుకని అమ్మా చచ్చిపోయావా అమ్మా, ఇన్ని రోజులు నాకు అంతా నువ్వే ఉండి ఇప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా అమ్మా. అమ్మా లే అమ్మా, నీ ఆశలు నేను నెరవేరుస్తానమ్మా. నువ్వు కోరుకున్నట్టు అనాథలందరినీ నేనే చూసుకుంటాను, సెలవమ్మా. ఇలా చెప్తే అందుకని ఒక్కొక్క వాయిస్లు వేరియేషన్స్ అన్ని వేరియేషన్ నేర్చుకోవటం వల్ల డబ్బింగ్ అని ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను.